నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరం ప్రారంభంతోనే ప్రత్యర్థులకు సరికొత్త వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆట మొదలైందని, ఎవరిని వదిలిపెట్టబోనని స్పష్టమైన ప్రకటన చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తాను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని అన్నానని గుర్తు చేశారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. అయితే తాను రాజకీయ కక్ష తీర్చుకోబోనని, తప్పులు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 1995 సీఎంను త్వరలోనే మీరు చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక గేమ్ స్టార్ట్ అయిందని, సోషల్ మీడియా వ్యవహారంలో మీరు చూశారు కదా, మిగతా కేసులను కూడా అలానే డీల్ చేస్తాను. కేడర్ ఉద్దేశం ఒకలా ఉంది, నా లక్ష్యం వేరుగా ఉంది. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అవతలి వాళ్ళు చేసినట్లు నేను చేయను. చట్టం న్యాయం ప్రకారం చేస్తాను. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మా కేడర్ నాయకులు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడుతున్నాను. అందరినీ కరెక్ట్ చేస్తాను. అలాగే కలిసి ముందుకు వెళ్తాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేలా ఉండాలి. 2004లో నన్ను ఎవరు ఓడించలేదు. హైదరాబాద్ ను ఎన్నడూ లేని విధంగా డెవలప్ చేశాను. కానీ ప్రజలకు ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయలేకపోయాను. ఇప్పుడు ప్రజలకు చెప్పే మనం ముందుకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.